మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ స్టేట్ గ్రూప్ 4 డే 63 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. తెలంగాణ ప్రభుత్వ విధానాలు మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఒక ప్రశ్న మనకి ఇవ్వడం జరిగింది. సో నీతి ఆయోగ్కి 2020-21లో విడుదల చేసిన సమీకృత అభివృద్ధి లక్ష్యాల సాధనలో తెలంగాణ 11వ స్థానములో నిలిచింది. సో తెలంగాణ ఈజ్ ఇన్ 11th ప్లేస్. ఓకే, సో ఇట్స్ వన్ డేటా. సో డేటాని కూడా మనకు క్వశ్చన్లో ఇచ్చిన డేటా కూడా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఇచ్చిన డేటాను కూడా మీరు సైడ్ బై సైడ్ చదువుకోవటం వల్ల ఎగ్జామినేషన్లో ఆ డేటానే క్వశ్చన్గా వచ్చినప్పుడు కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. సో సరైన స్టేట్మెంట్ అడిగాడా, సరికాని స్టేట్మెంట్ అడిగాడా కూడా ఎగ్జామినేషన్ చూసుకోవాలి. సరైన స్టేట్మెంట్లో సో 75 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో ఉన్నది. సో విత్ ద 75 పాయింట్స్. సో ఇక్కడ మనం ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ రిపోర్ట్, మనకు ఈ యొక్క స్కోర్ ఏదైతే ఉందో స్కోరు 0కి మరియు 100కి మధ్యలో ఉంటుంది. ద స్కోర్ లైస్ బిట్వీన్ 0 to 100. సో 0 నుంచి 49 మధ్యలో ఉన్నట్లయితే లేదా 50కి లోపు అన్న తప్పు లేదు. 0 నుంచి 49 మధ్యలో ఉంటే దాన్నే యాస్పిరెంట్ అనేటువంటి, తెలుగులో కూడా యాస్పిరెంట్ అని అంటాము. మీరు చూసుకుని కావాల్సింటే యాస్పిరెంట్ అనేటువంటి మనం అంశంగా పిలుస్తాం. 49 లేదా 50 నుంచి 64 మధ్య ఉంటే, సో 64 మధ్యలో ఉంటే దాన్ని పెర్ఫార్మర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో అదేవిధంగా 64 దాటి ఫర్ ఎగ్జాంపుల్ 64 కన్నా ఎక్కువ ఉంటే, సో 64 to 99 మధ్యలో ఉంటే ఫ్రంట్ రన్నర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. 100కి 100% సాధిస్తే అచీవర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ అది స్కోరింగ్. కానీ మనకు మొత్తం అన్ని రాష్ట్రాలలో హయ్యెస్ట్ స్కోర్ ఎవరు అంటే కేరళ. అన్ని రాష్ట్రాల్లో హయ్యెస్ట్ స్కోర్ ఏంటి అంటే కేరళ. ఎన్ని పాయింట్లతో అంటే 75 పాయింట్లతో కేరళ హయ్యెస్ట్ మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు రెండవ స్థానం, హిమాచల్ ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నాయి. సో తెలంగాణ 69 పాయింట్లతో 11 స్థానంలో ఉంది. ఆల్ దిస్ డేటా ఈజ్ ద రైట్ డేటా. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ABC. 3 కూడా సరైనటువంటివే. సో నీతి ఆయోగ్ నివేదిక, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పైన నివేదికను ఎవరు విడుదల చేస్తారంటే నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. అసలు మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అంటే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదికలో ఎన్ని నివేదికలు ఇప్పటి వరకు విడుదల చేయబడ్డాయంటే 3 నివేదికలు ఇప్పటి వరకు విడుదల చేయబడ్డాయి. సో ఈ నివేదికలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే 11వ స్థానం. సో ఈ నివేదికలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే కేరళ ఉంది. సో ఈ నివేదికలో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ నివేదికలో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. ఎన్ని పాయింట్లతో అంటే 69 పాయింట్లతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. సో 69 స్కోర్ రావడాన్ని మనం ఏమంటామంటే సో ఫ్రంట్ రన్నర్గా పిలుస్తాం. అంటే తెలంగాణ అనేది ఫ్రంట్ రన్నర్. ఓకే, డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. తెలంగాణ అనేది ఫ్రంట్ రన్నర్. అసలు నీతి ఆయోగ్ స్కోరు దేనికి మధ్యలో ఉంటుందంటే 0కి 100కి మధ్యలో ఉంటుంది. 0కి 100కి మధ్యలోనే ఈ స్కోర్లో నీతి ఆయోగ్ తెలంగాణ 11వ స్థానంలో 69 పాయింట్లతో తెలంగాణ ఉన్నది. మరి దీంతో పాటుగా ఇంకొక అనుబంధమైన సమాచారం ఏంటంటే మనకు ఎక్కడా కూడా ఏ స్టేట్, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా యాస్పిరెంట్ కాదు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా అచీవర్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలో మునుగూరు బారాగల కర్మాగారంలో ఆక్సిజన్ 18 ప్లాంట్లు ప్రారంభమైంది. ఈ అంశానికి సంబంధించి సరైనటువంటి
ఈ అంశానికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి అంటే సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్సిజన్ 18 ప్లాంట్స్ని 2022 జనవరి మనకు 17న ప్రారంభించారు. 2022 జనవరి 17న ప్రారంభించారు. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. సో ఆక్సిజన్ 18ని పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కానింగ్లో వినియోగిస్తారు. ఈ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అయితే ఉందో శరీరంలో జీవరసాయన ప్రక్రియలను, కణతలను, క్యాన్సర్ వివిధ దశలను, చిత్త వైకల్యం తదితర వ్యాధులను 100% ఖచ్చితత్వంతో నిర్దేశిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించారా, మనం ఎక్స్ప్లెనేషన్ చేసే అవసరం లేకుండా డేటాలోనే మొత్తం ఆన్సర్ అంతా కూడా రాసింది. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి అండ్ సి, బి మరియు సి. సో ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్సిజన్ 18 ప్లాంట్స్ ని 2022 జనవరి 17న ఆవిష్కరించారు. ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో ఆక్సిజన్ 18ని పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అనే స్కానింగ్ లో ఉపయోగిస్తారు. సో దీన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించలేదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏ అనేది తప్పు, ఇందులో బి అండ్ సి అనేవి రైట్ స్టేట్మెంట్స్. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ బి. సో నెక్స్ట్ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి. సో ఫైండ్ అవుట్ ద రైట్ స్టేట్మెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క స్టేట్మెంట్స్ లో ముంచిత్తల్ భగవద్ర మానజురాలు, సో సారీ అండి, భగవద్ రామానుజాచార్యులు. ఓకే, సో సహస్రాభివృద్ధి సమూహ వేడుకలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 12 రోజుల పాటు నిర్వహించారు. సో ఇది మనకు తెలిసినట్లయితే రామానుజాచారులు. ఓకే, రామానుజాచారులు మనకు ఒక మతాన్ని పరిచయం చేసినటువంటి ఒకే వ్యక్తుల్లో ఒకే రామానుజ మతం అనే ఒక మతానికి ఆర్జినటువంటి రామానుజాచార్యులు సహస్రాభివృద్ధి సమూహ వేడుకల్లో సో 2 నుంచి అంటే ఫిబ్రవరి 2 నుంచి 12 రోజుల పాటు నిర్వహించటం జరిగింది. సో ఇది సరైనటువంటి స్టేట్మెంట్. చాలా మంది న్యూస్ పేపర్లు చూడండి, ఎందుకంటే ప్రధానమంత్రి కూడా ఓపెనింగ్ వచ్చారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ హస్ హెల్డ్ ఇన్ తెలంగాణలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి యాక్షన్. 2116 అడుగుల సమతామూర్తిని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు 2022 ఫిబ్రవరి 10న జాతికి అంకితం చేశారు. ఎందుకంటే మనకు ఈ యొక్క అన్ని మతాలు సమానమే, సో అన్ని జీవరాశులు సమానమే అనేటువంటి ఒక అంశాన్ని ప్రపంచానికి పరిచయం అంటే ఇక్కడ రామానుజాచార్యుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహం ఏర్పాటుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022 ఫిబ్రవరి 5న జాతికి అంకితం చేశారు. 120 కిలోల బంగారంతో రామానుజాచార్యుల విగ్రహాన్ని నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2022 ఫిబ్రవరి 13న ఆవిష్కరించారు. సో ఇవన్నీ కూడా రైట్ స్టేట్మెంట్స్. ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 4. ఓకే, నెక్స్ట్ అండి, క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ని గుర్తించండి. ఫైండ్ అవుట్ ద రైట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. సో మనం ఇప్పుడే గుర్తుంచుకోండి, క్వశ్చన్ చదివేటప్పుడే సరైన స్టేట్మెంట్ అడుగుతున్నాడా సరికాని స్టేట్మెంట్ అడుగుతాడో చూసుకోండి. మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ 26 ఓకే 2022 ఫిబ్రవరి 28న మరణించారు. ఓకే, సో ఇఫ్ యు లుక్ ఎట్ ద సో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ 26 2022 ఫిబ్రవరి 28న మరణించారు. ఇక్కడ ఒక చిన్న అంశం మాట్లాడుకోవాలి ఏంటంటే, సో పెద్ద పెద్ద ధనవంతుల పిల్లలు కూడా ఎందుకంటే అతను పూర్తిగా కదలలేనటువంటి స్థితిలో ఉండి కూడా అనేక సంవత్సరాలు తన జీవనాన్ని సాగించి మరణించడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద తెలంగాణస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ యు మే సే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండవసారి ఎన్నికయ్యారు. రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను 2022 మార్చి 30న రాష్ట్ర గవర్నర్ తమిళసై నియమించారు.
సో ఇక్కడ ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. ఓకే, ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యానంద జైన్ గారు మరణించడం కానీ, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నియమించబడ్డ రెండోసారి కానీ, లేదా రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గౌరవ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను 2022 మార్చి 30న గవర్నర్ అయినటువంటి తమిళసై గారు నియమించారు. సో ఆన్సర్ 4 ఈజ్ 4. సో నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి క్రింది వాటిల్లో సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి. సో ఇక్కడ సంగారెడ్డి, నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మించడం జరుగుతుంది లేదా నిర్మించనున్నారు. రైట్ స్టేట్మెంట్స్. సంగారెడ్డి జిల్లా నుంచి, నర్సాపూర్ నుంచి, గజ్వేల్ నుంచి, జగదేవ్పూర్ నుంచి, భువనగిరి చౌటుప్పల్ వరకు రింగ్ రోడ్డు. సో రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. సో ఈ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 158 కిలోమీటర్ల మేర సాగుతుంది. సో దిస్ రింగ్ రోడ్ ఈస్ 158 కిలోమీటర్స్. ఇట్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. భారత్మాల పరియోజన కింద కేంద్ర నిధులతో హరిత రహదారిగా దీన్ని నిర్మించనున్నారు. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. ఫిఫ్త్ ఆన్సర్ ఈస్ 4. సో జతపరచడం ఇస్ ఏ వన్ టైప్ ఆఫ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ 6th క్వశ్చన్ మనం చూసినట్లయితే 6th క్వశ్చన్ ఏ తెలంగాణ తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మీరెడ్డి గారు is the first women commission chairperson in Telangana. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 6th లో బి ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ వచ్చేసేసి వి ప్రకాష్ గారు. తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వచ్చేసేసి మనం చూసినట్లయితే బి తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ ఆకుల లలిత. అండ్ ఆల్సో తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వచ్చేసేసి మనం చూసినట్లయితే వి ప్రకాష్. తెలంగాణ రాష్ట్ర అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత బోర్డు చైర్మన్ వచ్చేసేసి మనకు వి దేవేందర్ రెడ్డి. ఆన్సర్ ఈస్ 2. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. తెలంగాణ తొలి మహిళా చైర్పర్సన్ గా ఎవరున్నారంటే మనకు వాకిటి సునీత లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ గా ఎవరున్నారంటే ఆకుల లలిత. అదేవిధంగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా C2. ఆన్సర్ సి ఇస్ ద 2. వి ప్రకాష్. తెలంగాణ రాష్ట్ర అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత బోర్డు చైర్మన్ ఎవరంటే వి దేవేందర్ రెడ్డి. సో ఆల్ దిస్ ఆర్ ఆన్సర్ 2 ఈస్ ద మ్యాచింగ్ ఫర్ ద క్వశ్చన్ నంబర్ 6. క్వశ్చన్ నంబర్ 6 ఆన్సర్ ఇస్ 2. క్వశ్చన్ నంబర్ 7 హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో ఈ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పివి శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఎవరు? పివి శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా B1 కె కేశవరావు గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ చైర్మన్ సి. ఆన్సర్ ఈస్ బాజిరెడ్డి గోవర్ధన్. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకాకుల భరణం కృష్ణ మోహన్ రావు. ఆన్సర్ ఈస్ ఏ ఆర్ యు మే సే 1. ఓకే, సో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ వచ్చేసేసి మనకు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పివి శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె కేశవరావు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ 7th 1. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్. సో తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ వచ్చేసేసి జూలూరి గౌరీశంకర్. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ వచ్చేసేసి మనకు ఈ యొక్క ఎర్రోల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర
ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ వచ్చేసేసి మున్నే శ్రీశాంత్. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వచ్చేసేసి వేద సాయి చంద్. ఆన్సర్ ఈజ్ 1. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదండి. సో నేమ్ అనే దానికి మీకు ఆ పదం వస్తేనే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఆ పదం రాకపోతే యాబ్వియస్ గా కూడా మీరు ఆన్సర్ చేయడంలో కొంచెం వెనకబడతారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ చెప్పాలంటే ఫ్యాక్చువల్స్ అని చెప్పాలి. ఫ్యాక్చువల్స్ నేర్చుకోవాలంటే నంబర్ ఆఫ్ టైమ్స్ నేర్చుకోవడం తప్పితే దానికి పెద్ద మార్గం ఏమి ఉండదు. సో కీప్ రీడింగ్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ మనం మాట్లాడితే సో నైన్త్ క్వశ్చన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద తెలంగాణ గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఏ ఈజ్ ద 3. దూదిమెట్ల బాలాజీ రాజ్ యాదవ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వచ్చేసి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వచ్చేసేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అటవీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఈస్ నథింగ్ బట్ డి ఈస్ 2 గజ్జల నగేష్. So answer is very clear. 9 answer is 2. So it's match the following. So in this match the following answer is 2. So 10th question, have a look of it. ఆర్థికంగా వెనుకబడిన రంగాలు EWS అంటాము. ఆర్థికంగా వెనుకబడిన రంగాల వారిని EWS అనేటువంటి పేరుతో పిలుస్తాం. EWS 10% రిజర్వేషన్ల కోట అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిల్లో సరైనటువంటి స్టేట్మెంట్ ని గుర్తించండి. సో దిస్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ నంబర్ 10 ఇఫ్ యు లుక్ ఎట్ ద క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా తమ పరిధిలోని శాఖలు సంస్థల్లో 2019 ఫిబ్రవరి నుంచి మనకు అమల్లోకి తెచ్చింది. ఓకే, ఇట్స్ ఎ రైట్ స్టేట్మెంట్. కేంద్ర నిబంధనల మేరకు ఈడబ్ల్యూ రిజర్వేషన్ పొందాలంటే సదరు అభివృద్ధి కుటుంబ ఆదాయం 6 లక్షలు మించరాదు. ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. 6 లక్షలు కాదు. ఓకే, సో అంతకన్నా తక్కువే ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంస్థల ప్రవేశాలు ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. సో కాబట్టి సో క్వశ్చన్ నంబర్ 10 ఆన్సర్ ఈజ్ 3. క్వశ్చన్ నంబర్ 10 ఆన్సర్ ఈజ్ 3. సో నెక్స్ట్ 2021 మార్చి 14న తెలంగాణలో జరిగిన 2nd గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ గుర్తించండి. సో ఇక్కడ 11 క్వశ్చన్ నంబర్ 11 ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ నంబర్ 11 సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేగా సురభి వాణిదేవి గారు విజయం సాధించారు. రైట్ స్టేట్మెంట్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇట్స్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. సురభి వాణిదేవి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు కుమార్తె. రైట్ స్టేట్మెంట్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేందర్ రెడ్డి లేదా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆల్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. ABCD ఇస్ ద రైట్ స్టేట్మెంట్స్. వై? బికాస్ యు నో వెరీ వెల్. ఎందుకంటే జనరల్గా మనకు ఈ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే మనకు తెలంగాణలో ఈ యొక్క ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇందులో మనకు పివి నరసింహరావు గారి కూతురైనటువంటి సురభి వాణిదేవి గారు ఎన్నిక కావటం ఒక గొప్ప విధం అయితే, నెక్ టు నెక్, టై టు టైతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎన్నికల్లో ఎన్నికవటం అనేది మరొక కీలక మలుపుగా మనం చెప్పుకోవచ్చు. సో బై దిస్ వే సో 4th స్టేట్మెంట్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా IAS అధికారి అయినటువంటి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి 2021 మే 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆన్సర్ ఈజ్ సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి 2వ చైర్మన్ గా గంటా ప్రక్షాళన కాదు, ఫస్ట్ చైర్మన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పగానే ఆన్సర్ వచ్చేసింది. యాక్చువల్లీ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పగానే ఇక నీకు ఏ లేనటువంటి స్టేట్మెంట్, ఏకొక స్టేట్మెంట్ B and C. అంటే ఆన్సర్ ఇలా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నీకు పర్ఫెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ అవ్వచ్చు. సో కాబట్టి B and C రైట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2014 ఆగస్టు 18 ఏర్పాటైంది. రైట్ స్టేట్మెంట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు కాకుండా 9 మంది సభ్యులు ఉంటారు. రైట్ స్టేట్మెంట్.
సో ఇది క్వశ్చన్ నెంబర్ 12 ఆన్సర్ ఇస్ 2. క్వశ్చన్ నెంబర్ 12 ఆన్సర్ ఇస్ 2. మరి గ్రూప్ 2 గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామినేషన్స్ లో తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ బోర్డ్ అండ్ దాని చైర్మన్ గారు ఒక ప్రముఖ పాత్రను వ్యవహరిస్తారు. ఆ ప్రముఖ పాత్ర ఆధారంగా మనకు, ఎందుకంటే చాలా వరకు చెప్పాలంటే గంటా చక్రపాణి వారు ఉన్నంతసేపు పాపం నోటిఫికేషన్స్ లేవు, అప్పుడు పాపం దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. కాబట్టి బాగా చదువుకుంటే కనుక ఎగ్జామినేషన్లో మీరే మంచి ఉద్యోగం సాధిస్తారు. నెక్స్ట్ బండారు దత్తాత్రేయ జూలై 2021 జూలై 6న హర్యానా గవర్నర్గా నియమితులయ్యారు. సో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ హర్యానాకు బదిలీ అయ్యారు. రైట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ మనకు చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు. రైట్ స్టేట్మెంట్. బండారు దత్తాత్రేయ తెలంగాణ చెందినవారు. రైట్ స్టేట్మెంట్. సో ఇక్కడ క్వశ్చన్ నంబర్ 13 ఆన్సర్ ఈజ్ 4. క్వశ్చన్ నంబర్ 13 ఆన్సర్ ఈజ్ 4. సో ఈజీ క్వశ్చన్. సో బండారు దత్తాత్రేయ 2021 జూలై 6 హర్యానా గవర్నర్ నియమితులయ్యారండి. సో యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఉన్న బండారు దత్తాత్రేయ గారిని హర్యానాకు బదిలీ చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియమితులయ్యారు. బండారు దత్తాత్రేయ తెలంగాణకు చెందిన వారు. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్. 14 క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ హోదాని కలిగించింది. క్రింది వివరాలను పరిశీలించండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14, ఇఫ్ యు లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 14, రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. రైట్ స్టేట్మెంట్. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రాత్మక కట్టడం రామప్ప దేవాలయం. రైట్ స్టేట్మెంట్. ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం 40 కట్టడాలు ప్రాంతాల్లో యునెస్కో జాబితాలో చేరినట్లు గుర్తించాం. సో కాబట్టి క్వశ్చన్ నంబర్ 14 ఆన్సర్ ఈజ్ 4, ABC. సో రామప్ప దేవాలయానికి ఈ మధ్య కాలంలో యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. రామప్ప దేవాలయం యొక్క ఇటుకలను మన నీళ్ళలో వేసిన తేలుతాయి. రామప్ప దేవాలయం యునెస్కో గుర్తించేది తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పోల్చినట్లయితే యునెస్కో గుర్తింపు పొందినటువంటి తొలి కట్టడంగా ఉంది. సో ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది మీకు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసేసి రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ హోదాను కల్పించింది. క్రింది వివరాలను పరిశీలించండి. వెరీ గుడ్. నెక్స్ట్ కంక్లూషన్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ వచ్చింది. సో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు సేనాని రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో ఈ యొక్క రామప్ప ఆలయాన్ని కట్టించాడు. రామప్ప దేవాలయం ప్రపంచములోనే కట్టినటువంటి కూలీ ఆధారంగా, ఎందుకంటే ఏ దేవాలయం కూడా లేదా కట్టినటువంటి కూలీ పేరు పెట్టరు, కానీ ఈ దేవాలయంలో కట్టినటువంటి కూలీ పేరు పెట్టడం జరిగింది. సో దాంతో పాటుగా గణపతి దేవుడు సేనానైనటువంటి రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రామప్ప ఆలయంలో రామలింగేశ్వరుడు ఏకశిల మీద ప్రధానమైనటువంటి దేవుడు. ఆ ఆలయ శిల్పి పేరు రామప్ప. దీంతో రామప్ప అనేటువంటి పేరు ప్రాచుర్యంలోకి రాడింది. ఆ శిల్పి పేరు మీదుగా ఈ యొక్క టెంపుల్ పెట్టాం కాబట్టి దాన్ని రామప్ప గుడి అన్నాం. సో ఆల్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్. 15 ఆన్సర్ ఈజ్ 4. సో రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ హోదా కల్పించింది. క్రింది వివరాలను గమనించండి. రామప్ప ఆలయ నిర్మాణం శాండ్ బాక్స్ టెక్నిక్ తో నిర్మించడం జరిగింది. అంటే శాండ్ ఒక బాక్స్ గా తయారు చేసి ఉండటం వల్ల అది నీళ్ళలో వేసినప్పుడు తేలటం జరిగింది. శాండ్ బాక్స్ టెక్నాలజీతో దీన్ని మనం నిర్మించడం జరిగింది. రైట్ స్టేట్మెంట్. నేల నుంచి 6 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి చతుర్భుజాకార మండపంపై రామప్ప దేవాలయం నిర్మించారు. ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. నేల నుంచి 6 అడుగుల కన్నా ఎత్తుంది. ఆలయ గోపురాన్ని నీటిపై తేలాడే ఇటుకలతో నిర్మించడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసేసి ఏ అండ్ చెప్పాను, ఆలయ గోపురాన్ని నీటిపై తేలాడే ఇటుకలతో. ఈ రెండు ఇందాక మాట్లాడడం. ఏ అండ్ సి రైట్ ఆన్సర్స్. ఆన్సర్ ఇస్ 3. సో మోస్ట్ ఇంపార్టెంట్ రామప్ప దేవాలయం మీద 14 క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 16. సో ఇవన్నీ కూడా రామప్ప దేవాలయానికి సంబంధించినవి. అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. ఒక రామప్ప దేవాలయం మీద మీకు కనుక ఐడియా ఉన్నట్లయితే దాదాపు 3 క్వశ్చన్స్ బ్యాక్ టు బ్యాక్ ఆన్సర్స్ ఉంటుంది. అనంతగిరి కొండల్లో పరిశోధకులు ఇటీవల నూతన దుంప జాతి మొక్కను గుర్తించారు. ఈ క్రింది వివరాలను పరిశీలించండి. సో ఈ మొక్క అపోసైనేసి కుటుంబానికి చెందింది. అండ్ ఆల్సో ఈ మొక్కని బ్రాచి సెల్డా అనంతగిరి యోన్స్ గా నామకరణం చేశారు. అనంతగిరి కొండలు కలిగినటువంటి జిల్లా ఏమిటి అంటే అనంతగిరి జిల్లా మనకు ఈ యొక్క రంగారెడ్డి జిల్లా కాదు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి. ఆన్సర్ ఈజ్ ఏ అండ్ బి. ఇక
ఇక్కడ అనంతగిరి హిల్స్ అనేది మీకు తెలుసు, మూసీ నది ఏదైతే ఉందో ఈ మూసీ నది అనంతగిరి కొండల్లో నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క అనంతగిరి కొండల్లో మనకు ఈ యొక్క ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి జనరల్ గా చెప్పాలంటే మీరు చదివి ఉంటారు అంత డెప్త్ గా, బట్ ఏ అండ్ బి ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. సో సింపుల్ గా మీరు గమనించే ఇలాంటి క్వశ్చన్స్ ని ఒక సి అనే ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగితే ఆన్సర్ దొరికిపోయింది. మీ క్వశ్చన్స్ లో ఎటువంటి దొంపజాతి మొక్క తెలీదు, పరిశోధకులు తెలీదు, ఏమీ తెలీదు, అయినా మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ఇఫ్ యూ ఐడెంటిఫై ఆన్సర్ సి. రంగారెడ్డి జిల్లా ఎక్కడుంది, అనంతగిరి కొండలు ఎక్కడున్నాయండి, అనంతగిరికి సంగారెడ్డి జిల్లాకు దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడ అనంతగిరి కొండలకి రంగారెడ్డి జిల్లాకి సంబంధమే లేదు. ఈవెన్ హైదరాబాద్ యొక్క జియోగ్రఫీ నీకు లేదా తెలంగాణ జియోగ్రఫీ గురించి బేసిక్స్ తెలిసినా నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చేయగలవు. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆన్సర్ ఇస్ 1. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర భద్రత కమిషన్ ఏర్పడింది. ఈ అంశానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర భద్రత కమిషన్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గా హోంమంత్రి, సో హోమ్ మినిస్టర్ గారు దీనికి ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో దాంతో పాటుగా మనకు రాష్ట్రంలో ప్రజా భద్రత చర్యల్ని కమిషన్ పర్యవేక్షిస్తుంది. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మెహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మెహమూద్ అలీ గారు ఈ యొక్క కమిషన్ కి ఏంటి. సో ఆన్సర్ ఏబిసి. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆన్సర్ ఈజ్ 4. క్వశ్చన్ నెంబర్ 18 ఆన్సర్ ఈజ్ 4. యునెస్కో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నట్లు సో 2021 జూలై. ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ని గుర్తించండి. సో క్వశ్చన్ నెంబర్ 19 ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్. సో మనకు చైనాలోని ఫుజోలో జరిగిన యునెస్కో 44వ హెరిటేజ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, రైట్ స్టేట్మెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఇందాక కూడా స్టేట్మెంట్ వచ్చిందండి, సేమ్ స్టేట్మెంట్ ఇందాక కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రాత్మక కట్టడంగా రామప్ప దేవాలయం నిలిచింది. దేవాలయాలు అనే గెలాక్సీతో రామప్ప దేవాలయం ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వంటిదని మార్కో పోలో వర్ణించాడు. సో ఇది కొంచెం వచ్చేసేసి హైపోథెటికల్ స్టేట్మెంట్, ఓన్లీ ఏ అండ్ బి ఆర్ రైట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ వచ్చేసి రామప్ప దేవాలయానికి ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. సో ఇక్కడ రామప్ప దేవాలయం తెలంగాణలో వరంగల్ జిల్లానా? ఇందాక మనం ఏం మాట్లాడాం? వరంగల్ జిల్లా కాదు, ములుగు జిల్లా. సో స్టేట్మెంట్ నంబర్ 1 తప్పు. ఆన్సర్ వచ్చేసింది. ఏ అనే స్టేట్మెంట్ తప్పు అని తెలిస్తే ఆన్సర్ క్యాచ్ చేసేసావు. సో కాబట్టి ఏ అనేది తప్పు కాబట్టి ఇక ఈజీగా చెప్పొచ్చు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు వద్ద సైన్యాధ్యక్షుడు పనిచేసిన రేచల రుద్రుడు, ఇందాక కూడా స్టేట్మెంట్ వచ్చిందండి, సేమ్ స్టేట్మెంట్ వచ్చింది. ఆలయంలో రామలింగేశ్వరుడు ఏకశిల ప్రధాన దేవుడు, ఈ ఆలయ శిల్పి పేరు రామప్ప. సో దీని ప్రాచుర్యం తీసుకొచ్చింది. సో దాన్ని బి అండ్ సి ఇస్ ద రైట్ స్టేట్మెంట్. సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ ని చూడండి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ యొక్క పథకాన్ని ఏదైతే ఉందో 2021లో ప్రారంభించారు. ఓకే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఈ యొక్క పథకాన్ని 2021 ఆగస్టు 4వ తారీఖు నల్గొండ జిల్లాలో వాసాలమరి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. రైట్ స్టేట్మెంట్. తెలంగాణలో దళిత బంధు ప్రకారం అర్హులైన దళితులకి 10 లక్షలు ఇస్తారు. రైట్ స్టేట్మెంట్. ఇది వెల్ నోన్, ఎందుకంటే దేశంలోనే ఇంత పెద్ద నగదు ప్రోత్సాహం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రాష్ట్రం నన్ అదర్ దెన్ తెలంగాణ స్టేట్. సో కాబట్టి 10 లక్షల రూపాయలు ఇస్తారు. దళిత బంధు అనే లక్ష్యం ఏమిటంటే దళితుల సాధికారత, ఎంపవర్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ. సో బై దట్ వే ఏబిసి. సో ఆన్సర్ ఈజ్ ఏబిసి. సో దళిత బంధు పథకం యొక్క లక్ష్యము దళితుల సాధికారత. దళిత బంధుల కింద 10 లక్షల రూపాయలు ఇస్తాం. దీన్ని వాసాల మరిలో ప్రారంభించాం. సో ఇట్స్ వెరీ వెల్ నోన్ ప్రోగ్రామ్, ఎందుకంటే రాష్ట్రాన్ని మొత్తం ఒక షేక్ ఆడిచ్చిన ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ దెబ్బకి ఇందులో ఏంటంటే లబ్ధిదారుల్లో ఈవెన్ ద ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్రాక్టర్లు కొనుక్కొని చాలా కానీ హుజూరాబాద్ ఎలక్షన్స్ తగినటువంటి పథకం కొంతమంది ఉంది, బట్ స్టిల్ మనకు అనవసరం. సో 21 ఆన్సర్ ఈస్ 4. సో నెక్స్ట్ 22. ఇక్కడ తెలంగాణ బీసీ కమిషనర్ చైర్గా వకలం కృష్ణమోహన్ రావు గారు నియమితులయ్యారు. సో ఈ అంశానికి సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ ని గుర్తించండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులుగా కె కిషోర్ గౌడ్,
సిహెచ్ ఉపేంద్ర, సుబ్రపతి పటేల్ నియమితయ్యారు. ఇక్కడ మనం చూసినట్లయితే అదే వకులాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ జూలూరి గరీష్ రావు, ఇది తప్పు. జూలూరి గౌరీ శంకర్, ఇది తప్పు. సో ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. సో 22 ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రం 2021 డిసెంబర్ 18 ప్రారంభమైంది. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ గుర్తించండి. సో క్వశ్చన్ నెంబర్ 23, ఇఫ్ యు లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 23, సో హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రమును అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. సో అట్స్ రైట్ స్టేట్మెంట్. జస్టిస్ ఎన్వి రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ. ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గజ్వేల్. క్వశ్చన్ నెంబర్ 23, ఆల్ ఆర్ రైట్. ఆన్సర్ ఈస్ 4. సో మంత్రులు శాఖలను జతపరచండి. సో ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. మంత్రుల శాఖలను జతపరచండి. ఏ మహమూద్ అలీ, హోమ్ మినిస్టర్, నోన్ బై ఎవ్రీవన్. బి ఇంద్రకిరణ్ రెడ్డి, అటవీ పర్యావరణ శాఖ మరియు దేవాదాయ. తలసాని శ్రీనివాసరావు, పశు సంపద, ఫిషరీస్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్. అదేవిధంగా గుండకుంట్ల జగదీష్ రెడ్డి, D2 విద్యుత్. సో ఆబ్వియస్లీ సరైన సమాధానం గుర్తించండి. 24, క్వశ్చన్ నంబర్ 24 ఆన్సర్ ఈజ్ 1. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పశు సంపద, అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి ఈజ్ అటవీ హోమ్, అండ్ Mahmood Ali is a home and prisons and fire services. Question number 24 answer is 1. So and question number 25 is also one question which is talking about ministries. Question number 25, if you look at the question number 25, answer first Singireddy Niranjan Reddy. Singireddy Niranjan Reddy answer is, if you look at A is Singireddy Niranjan Reddy Vyavasaya 25. Question number 25 answer is 2. A4. B is 3. Okay. Koppula Ishwar షెడ్యూల్ కులాల అభివృద్ధి మరియు మైనారిటీ సంక్షేమం. C2 ఎర్రబెల్లి 25 C and 25, if you look at the C is 2. ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీ రాజ్. V శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్. ఆన్సర్ is 2. సో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్. Koppula Ishwar is schedule development minister. Yerrabelli Dayakar Rao is a Panchayati Raj and Rural Development Minister, and V Srinivas Rao Gaud is a excise and prohibition officer. So by that way, question number 25 answer is 2. So మంత్రులు శాఖలు, again the question number 26 is also talking about so A వేముల ప్రశాంత రెడ్డి రోడ్లు and భవనాల ముఖ్య, and also B చామకూర మల్లారెడ్డి is B1 కార్మిక మరియు ఉపాధి కల్పన అండ్ ఫ్యాక్టరీస్. తన్నీర్ హరీష్ రావు ఆర్థిక C4. కేటీ రామారావు పరిశ్రమలు అండ్ మున్సిపాలిటీ. సో సింపుల్ క్వశ్చన్. సో పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరున్నారంటే మీ అందరికీ తెలుసు, పరిశ్రమలు మరియు మున్సిపాలిటీ ఐటీ శాఖ మంత్రిగా కేటీ రామారావు ఉన్నారు. తన్నీర్ హరీష్ రావు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ తెలంగాణలో ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి తన్నీర్ హరీష్ రావు ఆర్థిక, ఆరోగ్యం, వైద్యం, కుటుంబం యొక్క ఉన్నారు. అదేవిధంగా మల్లారెడ్డి కార్మిక ఉపాధి కల్పన ఫ్యాక్టరీస్, వేముల ప్రశాంత రెడ్డి వచ్చేసేసి రోడ్లు, భవనాలు మరియు శాసనసభ్యులు. ఇక్కడ చూసినట్టయితే A2 B1 C3 C4 D3 ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26 ఆన్సర్ ఈస్ 3. మంత్రుల శాఖలని గమనించండి. క్వశ్చన్ నెంబర్ 27 A. ఓకే. సబితా ఇంద్రారెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్. గంగుల కమలాకర్. క్వశ్చన్ నెంబర్ 27, హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. గంగుల కమలాకర్ B is BC సంక్షేమ శాఖ మంత్రి. సత్యవతి రాథోడ్ అండ్ SC ST సంక్షేమం. పువ్వాడ అజయ్ కుమార్ రవాణా. సో ఆన్సర్ ఈజ్ A. సో యు నో వెరీ వెల్. సో question number, if you have a good grip on so ministries, question number 24, question number 25, question number 26, question number 27 easy ones. If you know the question ministries, you can easily answer these questions. Question number 27 answer is 1. Question number 28, Telangana governor evaru? Telangana governor Tamilisai, so known by everyone. Question number 28. సో అదే విధంగా సో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? ఓకే, కల్వకుంట్ల చంద్రశేఖర్. తెలంగాణ శాసన మండలి
చైర్మన్ ఎవరు? సో గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆన్సర్ ఇస్ 2. ఇట్స్ డెడ్ ఈజీ క్వశ్చన్, ఇట్స్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో అందరికీ తెలిసిన అంశం. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ తెలంగాణ శాసనసభ స్పీకర్ తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ వచ్చేసేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆన్సర్ ఈస్ 2. ఓకే, సో నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ఓకే, జతపరచండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. క్వశ్చన్ నెంబర్ 29. A4 కళ్యాణ్ లక్ష్మి. A4 సో 2014 October 2nd. B3 ఓకే 2014 October 12. C1 2014 October 13. ఆసరా పెన్షన్ 2014 November 8. ఆన్సర్ ఈజ్ 1. 29. క్వశ్చన్ నెంబర్ 29 ఆన్సర్ ఈజ్ 1. క్వశ్చన్ నెంబర్ 30. సో క్వశ్చన్ నెంబర్ 30 హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. షాదీ ముబారక్. So Shadi Mubarak, question number 30. If you look at the question number 30, option A, okay, option 30. So ikkada manaku Shadi Mubarak 2014 October 2nd, and also B1 Bhojanamrutam is 2014 October 13. C4 driver cum owner 2014 December 27. So food security 2015 January 1st. So answer for question number 30 is 2. Shadi Mubarak. So in Telangana, you know very well, so the minorities is providing marital benefit. అంటే మ్యారేజ్ టైంలో మహిళలకు సహాయం చేయడానికి మనం ఒక ప్రయత్నం స్టార్ట్ చేశాం. అదే షాదీ ముబారక్, భోజనామృతం అండ్ డ్రైవర్ కమ్ ఓనర్, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఆహారం అందించడం. డ్రైవర్ కమ్ ఓనర్ అంటే ఒక వాహనాన్ని అందించడం. భోజనామృతం అంటే మనకు భోజనం, అంటే మనకు ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం అందించే పథకం. వాటి యొక్క డేట్స్. క్వశ్చన్ నెంబర్ 30 ఆన్సర్ ఈజ్ 2. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 31. ఆరోగ్య లక్ష్మి 2015 January 1. టీ హబ్ 2015 January 23. తెలంగాణ పల్లె ప్రగతి C 2015 February 1. మిషన్ కాకతీయ 2015 March 12. ఓకే, సో ఆరోగ్య లక్ష్మి బాలింత మహిళకు కావలసిన ఆహార ధాన్యాలను అందించడానికి ఆరోగ్య లక్ష్మి. సాఫ్ట్వేర్కి సంబంధించిన అంశాలను డెవలప్ చేయడానికి టీ హబ్. తెలంగాణ పల్లె ప్రగతి ఇది మనం చూసినట్లయితే పల్లె ప్రాంతాలు స్వయం సమృద్ధిగా సాధించి రోడ్లు అలాంటివి డెవలప్ చేయడానికి తెలంగాణ పల్లె ప్రగతి. మిషన్ కాకతీయ మీ అందరికీ తెలుసు. ఓకే, సో ఇది చెరువుల పునరుద్ధీకరణ. సో ఈ విధంగా ఆన్సర్ ఈజ్ 4. ఆరోగ్య లక్ష్మి 2015 January 1st. టీ హబ్ 2015 February 1st. అండ్ తెలంగాణ పల్లె ప్రగతి C. సో మనం చూసినట్లయితే 2015 February 1st అండ్ D is మిషన్ కాకతీయ 2015 March 12. ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 31 ఈజ్ 4. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32, ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 32. ఏ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ 2015 May 16. హరితహారం B 2015 July 3. C గ్రామ జ్యోతి C1 2015 August 17. She caps, so D is nothing but 3. So answer is 1. So Swachh Telangana, Swachh Hyderabad, it's one type of okay, is a part of Swachh Bharat program. Swachh Bharat lo bhaganga ఏర్పాటు చేయబడింది. 2015 May 16న ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. హరితహారం 2015 July 3. ఇట్స్ భారతదేశ తెలంగాణలో పచ్చ గ్రీనరీని పెంచడానికి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.
Grama Jyoti is one of the most important program which is for development of the rural areas. She caps you know very well for safety of the women, and she caps also will be తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది 2015 సెప్టెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 32 ఆన్సర్ ఇస్ 1. అండ్ క్వశ్చన్ నెంబర్ 33, if you look at the A is 3, B is 1, C is 4, D is 2. Okay, so if you look at the E Grama Panchayat 2015 October 2nd, so answer for this question is 4. Double bedroom is one of the most important developmental activities in Telangana. So B is 1, and E Bima policy C is 4, and Chenet Lakshmi D is 2. Next, Amma Odi, question number 34, answer is A is 4. Okay, A is 4, and now these two are the options. And next, KCR kit, if you look at the 34 KCR kit, B is 3, B is 3, that means 2017 June 3, answer you will get obviously A. So Amma Odi is a program which is 2016 December 28, KCR kit 2017 June 3, T fiber grid C is 2, and V hub D is 1. Okay, answer is 1. Next, question number 35, match the following. So Basti Dawakana is 2, and also Raitu Bandhu. So Raitu Bandhu, if you look at the Raitu Bandhu, so B is 4, and also so Kanti Velugu C is 1, and also D is 3. Answer is 3. Basti Dawakana ante మరి ఒక బస్తీ ఏరియాస్లో ఒక మెడికల్ ట్రీట్మెంట్ కోసం బస్తీ దవాఖానా. రైతు బంధు తెలంగాణలోనే అతిపెద్ద రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు 2018 నుంచి ఇప్పటి వరకు ఓకే తెలంగాణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంటి వెలుగు. సో కంటి వెలుగు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి సక్లాలు కానీ లేకపోతే కంటికి సంబంధించిన సమస్యలకు కానీ తెలంగాణ కంటి వెలుగు ప్రారంభించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన కంటి వెలుగు 2వ దశ కూడా ప్రారంభించడం జరిగింది. సో ఖమ్మం జిల్లాలో సైబర్ రక్షక్ అనేది సైబర్ నేరాలను కాపాడడం కోసం సైబర్ రక్షక్ అనేది క్వశ్చన్ నెంబర్ 35 ఆన్సర్ ఇస్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36, A is 2, B is 1, C is so A is 2, B is 1, C is 4, D is 3. Okay, so answer is 4. Question number 36 answer is 4. So in this question, Kaleshwaram 2019 June 21st, and Sanchar Annapurna Padakam B1, and also C Dharani portal C is 4, TSB pass D is 3. So question number 36 answer is 4. So question number 37 answer is again look at the okay question number 37 కింది మన ఊరు మన ప్రణాళికని 2014 జూలై 14 నల్గొండలో ప్రారంభించారు. గ్రామ ప్రజలు తమ ఊరిని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో సమస్యలని సరిగ్గా అర్థం చేసుకొని వాటి పరిష్కారాలకై ప్రణాళికలు రూపొందించుకోవడం దీని ఉద్దేశం. మన ఊరు మన ప్రణాళికలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 37 ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్, సో క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గమనించండి. సో క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గమనించినట్లయితే దళితుల భూమి కొనుగోలు కోసం 2014 ఆగస్టు 15 ప్రారంభించడం జరిగింది. నిరుపేద దళితుల వ్యవసాయ సాధక కుటుంబాలకి 5 ఎకరాల ఆసాములుగా చేయటం దీని ఉద్దేశం. తప్పు. క్వశ్చన్ నెంబర్ 38లో బి ఈజ్ ద 5 ఎకరాలు కాదు 2 ఎకరాలు. 2014 గోల్కొండ కోటలో జరిగిన నూతన రాష్ట్రంలో తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సో క్వశ్చన్ నెంబర్ 38 ఆన్సర్ ఇస్ సి. కింది వాటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. 39 క్వశ్చన్ నెంబర్ 39 ఇఫ్ యు లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 39 సో సమగ్ర కుటుంబ సర్వేని 2014 ఆగస్టు 19న నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు సంబంధించి ఒకే ఒక పటిష్టమైన గణాంక సమాచారం
నిధిని సిద్ధం చేసుకోవటం దీని ఉద్దేశం. సమగ్ర కుటుంబ సర్వే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 16.56 లక్షల కుటుంబాలు ఉండగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 6.97 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 39 ఆన్సర్ ఇస్ 4. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 40. సో ఆసరా పెన్షన్ 2014 నవంబర్ 8న ప్రారంభించడం జరిగింది. వృద్ధులు, వికలాంగులు, గీత కార్మికులు, ఎయిడ్స్ రోగులు అవసరం తీర్చడానికి చేయూత అందించడం జరుగుతుంది. ఆసరా పెన్షన్ సీఎం కేసీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తూరులో ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ 40 ఆన్సర్ ఇస్ 4. సో క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. సో క్వశ్చన్ నెంబర్ 41 ఆన్సర్ ఈజ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద టీ హబ్ 2015 జనవరి 23 ప్రారంభించారు. టీ హబ్ నినాదం ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి. సో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీ హబ్ ప్రారంభించింది, మనకు కేటీఆర్ గారు ప్రారంభించారు. ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 42 ఇఫ్ యు లుక్ ఎట్ ద మిషన్ కాకతీయ మంత్రి హరీష్ రావు గారు కేసీఆర్ గారు ప్రారంభించారు. సో ఆల్రెడీ దొరికిపోయిన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42 ఇస్ ద 2. మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు. అండ్ క్వశ్చన్ నెంబర్ 42 ఇఫ్ యు లుక్ ఎట్ ద నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సదాశివలో పాచిరులో మార్చి 12 దీన్ని ప్రారంభించారు. బి అండ్ సి ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. హరితహారం కార్యక్రమాన్ని 2015 జూలై 3న ప్రారంభించారు. రాష్ట్రంలో అడవుల శాతాన్ని మీరు చూసినట్లయితే రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24% నుంచి 33% పెంచాలి. రైట్ ఆన్సర్. హరితహారం కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చిలుకూరి బాలాజీ సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంపంగి మొక్కను నాటి ప్రారంభించారు. సో క్వశ్చన్ నెంబర్ 43 ఆన్సర్ ఈజ్ 4. ఓకే, ఆల్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. సో క్వశ్చన్ నెంబర్ 44 క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని 2015 అక్టోబర్ 22లో ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 44 ఇఫ్ యు లుక్ ఎట్ ద డబుల్ బెడ్రూమ్ సేమ్ రైట్ స్టేట్మెంట్ అండి. 2015 అక్టోబర్ 22. ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట్, మెదక్ జిల్లా ఎర్రవల్లి, నరసనపేట గ్రామాలు ప్రారంభించారు. మొదటిసారిగా హైదరాబాద్లో ఐడిహెచ్లో ఇళ్ల పంపిణీ జరిగింది. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్. ఏబిసి. క్వశ్చన్ నెంబర్ 44 ఆన్సర్ ఈస్ 4. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. కంటి వెలుగు 45 కంటి వెలుగు పథకాన్ని 2018 ఆగస్టు 15 ప్రారంభించారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించిన ఉద్దేశం. సీఎం కేసీఆర్ గారు దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే గజ్వేల్లో ప్రారంభించారు. ఇది రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 45 ఆన్సర్ ఈజ్ 1. 45 ఆన్సర్ ఈజ్ 1. ఏ అండ్ బి ఆర్ రైట్ స్టేట్మెంట్స్. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 46 ఇఫ్ యు లుక్ ఎట్ ద స్టేట్మెంట్. సో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ని 2016 జనవరి 6న ఏర్పాటు చేశారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ప్రభుత్వంకి వైద్య వృత్తికి అనుసంధానంగా నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత పొందిన వైద్యుల జాబితాని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ తయారు చేస్తుంది. ఆల్ ఆర్ రైట్ స్టేట్మెంట్. ఏ బి సి ఆర్ ద రైట్ స్టేట్మెంట్స్. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ అథారిటీ అధ్యక్షుడు 47 మనం చూసినట్లయితే మనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. రైట్ ఆన్సర్. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భద్రతా కమిషన్ చైర్మన్, భద్రతా కమిషన్ చైర్పర్సన్ ముఖ్యమంత్రి కాదండి. సో బి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో అది హోమ్ మినిస్టర్. అధునాతన రహదారుల వ్యవస్థ కోసం హైదరాబాద్ మహానగర సంస్థ జిహెచ్ఎంసి మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చేరింది 2018 ఫిబ్రవరి 22న. సో క్వశ్చన్ నెంబర్ 47 ఆన్సర్ ఈజ్ 3. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర భద్రతా కమిషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారు లేరు. తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ అథారిటీ అధ్యక్షుడిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. దాంతోపాటుగా అధునాతన రహదారుల వ్యవస్థ కోసం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసి. సో ఈ యొక్క బాంబే స్టాక్ చేరింది. రైట్ ఆన్సర్. ఓకే, సో క్రింది వారిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రెస్ అకాడమీ పేరుని మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్గా మార్చడం జరిగింది. సో మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ అల్లం నారాయణ గారు ఉన్నారు. సో దాంతోపాటుగా మనకు 2017 మే 17న కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఆల్ ఆర్ ద రైట్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 48 ఈజ్ 4. క్వశ్చన్ 49 చూసినట్లయితే దళిత బంధు. సో హియర్ ఇఫ్ యు లుక్ ఎట్ ద దళిత బంధు ఏ ఈజ్ వాసాల మర్రి, యాదాద్రి, భువనగిరి జిల్లా. సో బి ఈజ్ 2. సో బి ఈజ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 49 బి మిషన్ రైతు వేదిక. సో కొడకొండ్ల గ్రామం, అక్కడికి ఆన్సర్ వచ్చేసింది 2. అండ్ ఆల్సో మిషన్ కాకతీయ సి ఈజ్ 1. ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇక్కడ. ఓకే, సో డి ఈజ్ వాసాల మర్రి, యాదాద్రి జిల్లా. సారీ, డి ఈజ్ 3 కోమటి బండ, గజ్వేల్ నియోజకవర్గం. ఆల్రెడీ డిస్కస్ చేసిన పథకమే. సో క్వశ్చన్ నెంబర్ 49 ఆన్సర్ ఇస్ 2.
So Grammar Jyoti, question number 50, if you look at the A is 3. A is 3. Okay. Answer అభ్యర్థి వచ్చేసిందండి ఆల్రెడీ. So question number 50 is the answer is A. Grammar Jyoti మన ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటం, తెలంగాణ పల్లె ప్రగతి నిరుపేదల జీవనాభివృద్ధిని పెంపొందించడం. C1 ఈ గ్రామ పంచాయతీ గ్రామాల్లో రికార్డులన్నింటినీ కూడా ఆన్లైన్లో భద్రపరచడం. D2 భోజనామృత పథకం వచ్చేసేసి మనకు మాతా శిశువుల సంరక్షణకి ప్రాంతీయ ఆసుపత్రుల రోగులకు సహాయాన్ని అందించడం భోజనామృత పథకం. సో ఆన్సర్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 50 ఆన్సర్ ఈజ్ 1. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. S&S పబ్లికేషన్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. హోలీ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారి అన్ని కోర్సులపై భారీ ఆఫర్స్. మార్చి 4, 5, 6, 7, 8 తేదీలు కేవలం 5 రోజులు మాత్రమే. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే. డిజిటల్ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ, అలాగే వార్డు శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ANM, అగ్రికల్చర్, అలాగే సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గ్రూప్ 4 ఫుల్ కోర్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే 100% ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీకు అందిస్తున్న ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ, అలాగే 3 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 వచ్చేసి కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 కి సంబంధించి జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో, అలాగే జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ, అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్
కేవలం 2,999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాగి, పేపర్ 3 కంటెంట్ కేవలం 2,999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1,699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ DSC స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1,699 రూపాయలు మాత్రమే. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు మీడియం పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2,999 రూపాయలు మాత్రమే 1 year వ్యాలిడిటీతో. మరియు పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించి 5 books ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1,999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో. మరియు పేపర్ 2 books ఉచితంగా పంపబడును. తెలంగాణ JL పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1,499 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ SI కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే S&S పబ్లికేషన్స్ వారి యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి.